హలో గైస్, ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చేసుకునే ప్రాసెస్ చూద్దాం. మెయిన్గా బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది, చాలా తక్కువ ఐటమ్స్తో చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. ఆనియన్స్, అదే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, కొత్తిమీర ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది లేకపోతే అవ్వదు, సో మర్చిపోకండి ప్లీజ్. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకోవాలన్నమాట. ప్యాన్ వేడెక్కినాక ఆయిల్ వేసుకోవాలి. సో అలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేసాను బట్ కనిపించడం లేదు. సో అది పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పచ్చిమిర్చి, మీ కారం ఎక్కువ తింటారు అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి. సో పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. రెండు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో తర్వాత జీరా వేసుకోవాలి. ఫ్రై అవ్వాలండి బాగా కొంచెం. పచ్చిమిర్చిని కట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం, అదే కొత్తిమీర. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు. సో ఒక 5 to 10 minutes మూత పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత తిరువాత పెట్టుకోవాలి, లేదా తాలింపు పెట్టుకోవాలి, అది ఆప్షనల్. మీరు తాలింపు పెట్టుకోవాలి లేదా తిరువాత పెట్టుకోవాలి మాకు కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు.